అందరికి నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అన్నీ వచ్చేసినాయి ఈ 2025లో వచ్చేసరికి. అయితే ఇంకా మేజర్ గ్రహాలు అక్కడే ఉన్నాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కాస్త అన్ని చోట్ల అసౌకర్యాలను గురి చేస్తూ వాళ్ళు జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న స్వల్పమైనటువంటి గొడవలు, వాదోపవాదాలు ఇవి జరుగుతాయి. అయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జనవరి నెలలో పాపం వీళ్ళు మంచివాళ్ళు, పాపం మేధావులు, స్థిరత్వం తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏదో మంచి ఉద్దేశంతోనే చెప్తారు, కానీ అవతల వాళ్ళు ఏ రాహువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి చూస్తూ వీళ్ళని అవతల వాళ్ళు అపార్థం చేసుకునే విధంగా ఉంటారనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఏదో అన్నారనుకో, అది వాళ్ళకి ఏదో వెటకారంగా చెప్పినట్టుగాను అలా అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. రక్షణ అని చెప్తే భక్షణ అన్నట్టు వినబడుతుంది అనమాట అవతల వాళ్ళకి. ఇది రాహు ఎఫెక్ట్. ఇక శత్రువులపై వీళ్ళు విజయం సాధిస్తారు, కోర్టు కేసుల్లో గెలుస్తారు, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయినటువంటి వాళ్ళంతా కలుసుకుంటారు, అన్యోన్య దాంపత్యం పెట్టి 13 మంది పిల్లల్ని కనేంత విధంగా వీళ్ళు శృంగారంలో పాల్గొంటారు భార్యాభర్తలు. అంటే అంత రాహు అంటే ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళని హీ విల్ ఎంకరేజ్ అనమాట. ఒకటి తాగుడుని, రెండవది కామాన్ని, ఇది కొనాలా బిల్డింగు, ఆ బిల్డింగ్ కొనాలా, ఈ ఆస్తి, ఆ కారు, ఇంతసేపు ఇదే విధంగా అతను టెంప్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఆదాయాలు దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు సమస్య లేదనమాట. ఆ తర్వాత ఖర్చులు స్వల్పంగా ఉంటాయి. అండ్ విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు. అన్నీ పాజిటివ్లే. ఇక ఒకటే ఏంటంటే, కొంతమంది కన్యారాశి వాళ్ళ పాపం ఇంకా కొన్ని కోర్టు కేసులు సెటిల్ కాలేదు. మళ్ళీ భార్యాభర్తలు కొంతమంది అయిపోయింది, కోర్టులో బెంచ్ల మీదకి ఇంకా ఇప్పుడు వస్తున్నాయి. అండ్ కేసు డిస్మిస్ అయినా సరే మళ్ళీ హస్బెండ్స్ అంతా కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, సాఫ్ట్వేర్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, కరెంటు వ్యాపారాలు, తర్వాత బేగం బజార్లో దొరికేటటువంటి హోల్సేల్ సామాన్లు, పప్పులు, అపరాలు, ధాన్యాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు పబ్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ వైన్ షాప్స్ కనుక పెడితే టాప్ అయిపోతారనమాట వీళ్ళు. అండ్ బెల్ట్ షాపులు లేవనుకో అప్పుడు ఛాన్స్, కానీ బెల్ట్ షాపులు, ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి పదవి రావడం తథ్యం. అలాగే వీళ్ళకి చక్కగా ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. అండ్ ఇక సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి సినిమా వాళ్ళు అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తారు. ఎంత కొట్టుకు చేస్తున్నా వీళ్ళు హిట్లు అనేటటువంటివి, ఇప్పుడు వెబ్ సిరీస్లు ఇవన్నీ ఉన్నాయి, తెగ సంపాదించేస్తున్నారనమాట. కాబట్టి సినిమా ప్రపంచానికి ఏమీ డోకా లేదు. ఎందుకంటే శుక్రుడు కుంభరాశి, మకర రాశి, కుంభరాశి ప్రవేశాలు చేసి చక్కగా మంచి స్థానాల్లోకి, స్వక్షేత్రంలోకి వచ్చేస్తున్నాడు మీనరాశిలోకి. సో ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే పెళ్లి కాని ప్రసాదాలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అండ్ వివాహాలు అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్టోరీ ఉంటుంది, వీళ్ళందరికీ ఒక ఇది. తర్వాత మరి వీళ్ళందరికీ కూడా మరి ఎక్కువైపోతాయి అన్నమాట. ఏంటంటే అన్ని సౌకర్యాలు, అన్ని సుఖాలు ఎక్కువైపోయి ఇప్పుడు ఈ విధంగా మత్తులో తొలతూగే అంత విధంగా వీళ్ళ యొక్క జీవితాలు, కన్యారాశి వాళ్ళ జీవితాలు ఉంటాయి ఈ నెలలో. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు కన్యారాశి వారికి? ఆరోగ్యపరంగా ఎముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నీ రిప్లేస్మెంట్స్, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీ, ఇవన్నీ కూడా. అండ్ ఎప్పుడు కూడా కన్యారాశి వారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తెలివితేటలు ఉంటాయి కానీ స్థిరత్వం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్థిరత్వం వల్ల నాకు ఏదో అయిపోతుందేమో, నాకు రోగం వచ్చిందేమో అని వీళ్ళే కంగారు పడిపోవడం, ఇతరులు ఎవరు చెప్పినా సరే వినకపోవడము, ఇలాగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల టెన్షన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే వండర్ఫుల్గా ఉంది ఈ యొక్క కన్యారాశి. అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? బ్రహ్మాండంగా ఉంటుంది.
వీళ్ళు కన్యారాశి వాళ్ళు సాధారణంగా ఎక్కువ ఎక్కడికి కదలరు పాపం. ఏంటంటే భర్త కారు తీసుకొచ్చి పెడితే మాత్రం చక్కగా తిరుగుతారు అటు ఇటు అన్నీ కూడా. కనీసం భర్తకి ఏమాత్రం హెల్ప్ఫుల్ చేయరు. ఇది కన్యారాశి ఆడవాళ్ళ మీద భర్తలు చెప్పేటటువంటి నెపం ఇది నాకు తెలుసు. అయితే బద్ధకం ఎక్కువ అని అర్థం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఫ్రీ డ్రైవ్ వచ్చినప్పుడు లాంగ్ డ్రైవ్లకి వీళ్ళు కనుక తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరినో అంటే ఫారిన్ వెళ్ళడము, అక్కడి నుంచి ఇక్కడికి రావడము, ఇవన్నీ కూడా ప్రయాణాలన్నీ కూడా చాలా ఎక్కువగా చేస్తారు కన్యారాశి వాళ్ళు ఈ నెలలో. ఎలాగో ఇప్పుడు మనకి సంక్రాంతి తర్వాత సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి పండుగ, ఎలాగో పుట్టళ్ళకి వెళ్తారు, కోడి పందాల్లో పాల్గొంటారు, డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళంతా పందాలు వద్దని చూడినా సరే పందాల మీద పందాలు కాస్తారు. ఆ ఊరు అల్లుడు అంటే ఆ ఊరు మొనగాడి కింద నిరూపించుకోవాలి కాబట్టి ఐ డోంట్ కేర్ డబ్బులు పోయినా సరే అని వాళ్ళు మీసం మెలేసి ఖచ్చితంగా గెలిచి వీళ్ళు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్స్ ద బెస్ట్ ఇయర్ అనమాట. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మొట్టమొదటిగా వీళ్ళకి చాలా బెస్ట్ ఇయర్ కాబట్టి వీళ్ళకి మనం జనవరి నెల శుభాకాంక్షలు చెప్దాం 2025 సంవత్సరం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్దాం. గురుగారు, మరి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? ఇప్పటికే ఎక్కువైపోయినాయి వీళ్ళకి శుభ ఇది ఇంకా ఎక్కువైతే తట్టుకోలేరు. స్వామి వివేకానంద లాగా గుట్టలు చింపేసుకోవాలి. కాబట్టి కన్యారాశి వాళ్ళు అప్పులు తీర్చి పడేస్తారు. ఇంకేమున్నాయి? ఇంకా పరిహారాలు ఏంటంటే ఒకటే ఉంది పాపం. సప్తమంలో రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అండ్ ఆ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని పెట్టుకుని ఆమె పాదాల దగ్గర చక్కగా కుంకుమార్చన ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో వీళ్ళు కనుక పూజలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి. వీళ్ళు రావి చెట్టే కదా అని మనం అనుకుంటాం, కానీ రావి చెట్టు మొత్తం మన దోషాలన్నింటిని తీర్చేస్తుంది. జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత రావి చెట్టు మొదల్లో కూర్చుంటుంది. శ్రీమన్నారాయణమూర్తి ఆ ప్లేస్ చూపించాడు కాబట్టి రావి చెట్టు అక్కడ తిరుగుతూ ఉంటే ఆ దరిద్ర దేవత మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. కుబేర్లు అయిపోతారనమాట వీళ్ళంతా. జనవరి మాసంలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.